నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసరెడ్డిగూడెం గ్రామంలో ఉద్యమాల యుద్ధ భేరి సాంబశివుడు 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వర్ణలత కూతురు అల్లుడు అనిల్, నారి మల్లేష్, నారి నరసింహ, నారి శ్రీశైలం, నారి బాలకృష్ణ, సాయి కుమార్ మరియు మండల టీఆర్ఎస్ నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, కొమిరెల్లి సంజీవారెడ్డి, పడమటి మమత, నరేందర్ రెడ్డి, డేగల పాండు, మాదా శంకర్, లావణ్య, దామోదర్ రెడ్డి పాల్గొని ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు. కొనపూరి రాములన్నకు జోహార్లు, కొనపూరి రాములన్నకు సాధిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను. జోహార్ కొనపూరి రాములు గారికి జోహార్ జోహార్. ఈరోజు అమరుడు సాంబశివుడు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ఆయన అభిమానులకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తూ, సాంబశివుడు అమరుడై 3 సంవత్సరాలైంది. వారి జన్మ, వారి జీవితం, వారి బతుకంతా కూడా పేద ప్రజల కోసమే అంకితమైనది. వాళ్ళు ఈ దాసరిగూడెం దిగ్గరగా పుట్టినందుకు, వాళ్ళు పుట్టిన ఊళ్ళో మేమున్నందుకు గర్వపడుతున్నాం. మేము ఎవరికైనా ఒక మానవ జన్మ ఎత్తే ఒక అర్థం ఉండాలని అంటారు. వాళ్ళు అర్థవంతమైన జన్మలు ఎత్తి అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి కొనపూరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, దీన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అధికారికంగా జరపాలి అని చెప్పేసి జరిగింది. అది కాలేదు. ఇప్పటికైనా ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజల కోసం పాటుపడ్డ వ్యక్తి కాబట్టి, విప్లవంలోనైనా ఉద్యోగ పార్టీలోనైనా ప్రజల కోసమే పాటుపడ్డారు కాబట్టి, నిస్వార్థంగా పాటుపడ్డ వ్యక్తి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా అధికారికంగా నిర్వహించాలని, వారి ఆశయాలను నెరవేర్చుకోవడంలో మా ఊరి యువత అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు సాంబశివుడు చాలాసార్లు చెప్పిన అది మా డాడీ బాబాయ్ అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడం ఎన్నోసార్లు చెప్పినా అయినా కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, ఒకటే అధికారికంగా నిర్వహించి వారి యొక్క వర్ధంతి జయంతులు కానీ అధికారికంగా నిర్వహించాలి. అలాగే పాఠ్యాంశాలలో చేర్పించి వచ్చే భావితరాలకు అందరికీ వాళ్ళ స్ఫూర్తిని అందించాలని ఈరోజు దాసరెడ్డిగూడెం గ్రామంలో అమర వీరులు కొనపూరి సాంబశివుడు అన్నగారి 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వలిగొండ మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి వారి కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ కూడా మరి ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సుదీర్ఘకాలం మన సాంబశివుడు అన్నగారు మరి ప్రజల కోసం, పేద ప్రజల కోసం తాను ఎంచుకున్న మరి మార్గాన్ని బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు మరి అందరు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఆనాడు అజ్ఞాతంలో పోయి మరి సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి పేదల పక్షాన పోరాటం చేసి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భంలో మరి తెలంగాణ ఉద్యమం కొరకు
మరి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి పోలిట్ బ్యూరో సభ్యునిగా మరి పెద్ద పదవిలో ఉండి ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి కొనపూరి సాంబశివుడు అన్నగారు. మరి వారి ఆశయ సాధన కోసం మరి అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా ఆయనను అధికారికంగా ఆయన జయంతి వర్ధంతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కొనపూరి సాంబశివుడు అమర్ హై కొనపూరి సాంబశివుడు అమర్ హై అమర్ హై. సాంబశివుడు వర్ధంతి సందర్భంగా ఈ దాసరిగూడెంలో జరుగుతున్నటువంటి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు కావచ్చు, సేమ్ టైం అక్కడ కులం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈరోజు కార్యక్రమం చేయడానికి అందరూ వచ్చారు. అందులో భాగంగానే గవర్నమెంట్ మేము అడిగేది ఏంటంటే పాఠ్యపుస్తకంలో కావచ్చు, అధికారికంగా కావచ్చు, ఏదైనా చేయాలని తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చేసినటువంటి క్రియాశీలకంగా వాళ్ళ జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేసినటువంటి సన్నివేశం. ఆ సన్నివేశంలో నిజంగా కుటుంబం పట్టించుకోలేదు, అక్క చెల్లెలను పట్టించుకోలేదు, ఫ్యామిలీ కూడా ఎవరిని పట్టించుకోలేదు, జీవితం మొత్తము ప్రజలకే అంకితం చేసినటువంటి వ్యక్తులు నిజంగా వాళ్ళని ఈ గవర్నమెంటే కావచ్చు, వచ్చే గవర్నమెంట్ అధికారికంగా వాళ్ళని పెట్టాలని చెప్పి ట్యాంక్ బండి మీద వాళ్ళ విగ్రహం పెట్టాలని, సేమ్ టైం మళ్ళీ సాంబశివుడు అనే పర్సన్ కూడా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తన సానుభూతి పనులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఇవాళ జిల్లాల కనీసం నల్గొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఈరోజు వాళ్ళ పండగ వాతావరణం ఉంది. సాంబశివుడు అనే పర్సన్ ఒక ఇంటికి చేసినటువంటి వ్యక్తి కాదు. తను టోటల్గా బీసీ సామాజిక వర్గం, బడుగు బలహీన వర్గాలకు నిజంగా రాజ్యంలో రాజధికారం కావాలని చెప్పి ఫైట్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు నిజంగా ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. అందులో భాగంగా కుటుంబంలో కూడా మాకు చాలా బాధాకరం. ఎందుకంటే తనతోటి నిత్యము మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాము. ఆ ఉద్యమంలో నిజంగా ఎట్లా జరిగిందనేది క్రియాశీలంగా గవర్నమెంట్ చూసినటువంటి పరిస్థితి, మా మీద ఎన్నిసార్లు దాడి చేసేది అనేది, అయ్యా మమ్మల్ని దాడి చేస్తున్నారని కూడా చెప్పినా కూడా కొంతమంది పట్టించుకోరు. కొంతమంది కావాలనే మేము రాజకీయాలకు వస్తే మనకి కావాలనే మట్టి పట్టించారు. నిజంగా ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వ్యక్తులు ఎవరు వీళ్ళిద్దరు చంపడమే కాకుండా ఇంకెవరు చంపినా అట్లాంటి 100 మంది తయారవుతారనేది ఈ ముఖంగా చెప్తూ ఉన్నా. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సాంబశివుడు అనే పర్సన్ పాఠ్యపుస్తకంలో కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే తను చేసినటువంటి 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు తన జీవితం ఏందనేది నిజంగా ముందు వచ్చే తరాలకు కూడా కంపల్సరీ పిల్లలకు తెలవాలి. నిజంగా వీళ్ళు చేసిరా, ఇప్పుడు దొడ్డి కొమరే కావచ్చు, సాకల ఐలమ్మ కావచ్చు, ఈ ఉద్యమంలో పనిచేసి చాలామంది ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తి తీసుకొని కూడా ఈయన ఒక ఉద్యమం పాటించిండు. ఒక ఉద్యమం అంటే వ్యక్తి కాకుండా శక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సాంబశివుడు. ఈరోజు 13 సంవత్సరాలు అయింది ఈ రోజుకి తన వర్ధంతి జరగడం. ఈ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అందరూ వచ్చి జరగదు. సాంబశివుడు అనే పర్సన్కి మేము ఎంత చేసి